అయిపోయింది, ఆటో ఫుల్ అయిపోయింది. ఫోన్ చేస్తాం గంట గంటకు అప్డేట్. చలో వెల్కమ్ మై ఛానల్. స్టార్ట్ అయినా మా వాళ్ళు పోతారు దుబాయ్, 2 రోజులలో మళ్ళీ వస్తారు. చూడు నిజామాబాద్ నేషనల్ మార్ట్కి అయితే వచ్చినాం. రైస్ బీస్ కొంటారు మా వాళ్ళు, మొత్తం మా వాళ్ళే వంటగాళ్ళు. ఇప్పుడు ఎగ్జిట్ ఓన్లీ. మా డ్రైవర్ సాబ్ షడ్డీ డెక్కట్లాండు కోట్ సూటర్ అసలు ఏం బాగా పెడతలేదు. మామ ఐస్ క్రీమ్ ఐస్ క్రోట్ అలా అయిపోయింది. వచ్చింది చెకింగ్ అయిపోయింది. మామ కార్ తెచ్చిండు, మళ్ళీ కొడుకులు చేపలో దాస పెట్టుకున్నారు, బ్రెడ్ తింటుండు. హై గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ ద వరల్డ్. మనం అనుకోకుండా దైవ దర్శనంకి వచ్చి ఇటు వచ్చేసినాం. ఇదే మనం ఉన్న గెస్ట్ హౌస్. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ది. సమ్ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉన్నది. చెప్పల్, చిన్న చిన్న క్లాత్స్ ఇదే కొనుక్కోవచ్చు. ఒక 2 నంబర్ గ్లాస్ అయితే తీసుకున్నాం ఫోటోలో. మావాడు ఫస్ట్ టైం, నేను కూడా గోవచ్చుడు. ఇప్పుడు అమ్మ బంటే మొత్తం కింద శాండే ఉంది. వా 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 బ్యూటిఫుల్ ఉన్నది లొకేషన్. అయితే బీచ్ క్వీన్ రెస్టారెంట్. నైట్ ఉమ్మేయాలి ఇక్కడ. ఇక ఇప్పుడైతే మనం ఎటు కాకుండా మధ్యాహ్నం అవుతున్నాం బీచ్లో. ఐ లవ్ గోవా అన్నట్టుందిగా. ఇది అటు సైడ్ అయితే కాలంగట్ బీచ్, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బాగా బీచ్. లాస్ట్ రెడ్ బోర్డు కనిపిస్తుందో మీ కెమెరాలో కనిపించదు కావచ్చు. మార్నింగే మస్తు మంది తయారైపోయారు. నేను కూడా ఫస్ట్ టైమే ఎక్స్ప్లోర్ చేయాలా, మీకు కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. బాయ్ ఏమేమి చూపెడుతున్నావు నాకు ఇలా? ఏం లేదు అన్నాడు. మా వాడు సిగ్గు ఆడుతున్నాడు. 25 దిగుతాం. ఇప్పుడే కొన్ని ఫోటోలు తీసుకొని పోయినాం. మళ్ళీ చిన్న స్ట్రీట్ షాపింగ్ ఏది అలా. దోస్తులు అందరు లేవలేరు ఇంకా. మేము వచ్చే వరకే మార్నింగ్ 5 అయింది. అందరు అలసిపోయారు, పడుకున్నారు. ఇలా శనివారం మళ్ళీ అందుకే చిన్న మేము వచ్చేసి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఇంతటి షేర్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. ఇన్ని రోజులు మస్తు తిరిగినా, 4 రోజులు కానీ ఎప్పుడు వ్లాగ్ తీయలే. ఇది అయితే షేర్ చేస్తా ఖచ్చితంగా. వీడియో ఒక 2-3 డేస్లో అయితే అప్లోడ్ చేస్తా. ఫ్రమ్ బీచ్ వ్యూ టు రూమ్ వ్యూ. మా వాడు బెస్ట్ ఎత్తుండు. మా వాళ్ళేమో ఉప్మా ఆడుతూ. పాషాబాయ్ ఉప్మా దేశీ ఇక్కడ బయట జమాయిస్తలేము. హాయ్ ఫ్రెండ్స్, మేము గోవాకి వచ్చినాం ఫ్రెండ్స్. ఉప్మా అనుకున్నాం ఫ్రెండ్స్. మన సాయి పల్లవి కాపీ స్టెప్ చేసింది నన్ను డ్యాన్స్ మాస్టర్. రఘుమామ గ్రోసరీ ఇన్ఛార్జ్. ఇట్లా గోవా స్ట్రీట్లోనైతే వెళ్ళిపోతున్నాం. అన్నీ గోవా మహారాష్ట్ర కార్లే. మన టీఎస్ కార్ చూస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఏదన్నా ఒక ఫైన్ ఇస్తారు. 4-5 చెక్ పోస్టులలో ఆపిండు. పట్టే పుజులో పోయినాయి డబ్బులు అని. మావాడికి పడ్డాయి కొన్ని. కడతా మళ్ళా కట్టాల్సింది. ఏం చెప్తావు, కట్టకుండా నడదు ఫ్రెండ్స్. అందుకే అన్ని పేపర్లు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రావాలా. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అది కాదు, వేసుడు అంటారు కన్ఫామ్. అది వేయండి వాళ్ళకి మనసున పట్టది. మంచి మాడిఫై జీపులు ఉన్నాయండి. అయితే అయ్యో అందుకే రెంటెడ్ వెహికల్స్ తీసుకొని తిరుగుదామని అయితే ఫిక్స్ అయిపోయినాం. లేకుంటే అంత అటే పోతాయి. ఇంకా పర్ డే ఒక హోటల్ రూమ్ అంతా పే చేసినాం వాళ్ళకి. నో రిసిప్ట్. అన్నీ వేసుడే వెళ్ళ పని. ఉప్మా అయింది సంపుతారు మా వాళ్ళు. ఇంకా సగ్గా బయట తింటాం. పైసలు లేక కాదు కానీ టేస్ట్ లేక. ఇప్పుడు నా దోస్తులతో ఒకడు బాగా అంటుండు, ఒకడు కాలం గట్ట అంటుండు. గోవాలో కూడా గుయ్యి వాళ్ళు ఉన్నారు. మావాడు ఎన్నో స్కూల్కి వెళ్ళి అంగన్వాళ్ళ లెక్క అవుతుంది. మామ బస్ తీసుకొని వచ్చిండు. ఎన్ని సీసాలు ఉండబోతాడు మరి? మామ ఎన్ని ఉండబోతున్నావు? నిండా పంచుతా సత్రం ఉన్నాయా? ఒక 2 రౌండ్ బీచ్ లాగా అయితే పోతాం.
బీచ్. ఎంట్రీ అదిరిపోయింది. వెల్కమ్ టు కోలంఘాట్, ఆల్కహాల్ నాట్ పర్మిటెడ్ అని వచ్చింది. పబ్లిక్ ఉన్నారు, టైం అయితే అయింది. ఎంజాయ్. ఫైనల్లీ గోవా వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం. పిచ్చి హీట్ అంటే పిచ్చి హీట్ ఉన్నది. మా వాళ్ళు మొత్తం వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ సరదా అయిపోయింది 2 బీర్లకి. బీచ్ వ్యూ మొత్తం ఫారినర్స్ మన వాళ్ళు అందరు ఉన్నారు. ఫస్ట్ టైం కూడా సూపర్ ఎంజాయ్. వీఆర్ గెట్టింగ్ టు పారాగ్లైడ్. ఇంకా సౌండ్ వాయిస్ సరిగా వస్తుందో లేదో ఇంత సౌండ్లా. ఈ బోట్ల మధ్యలో తీసుకెళ్ళి అయితే లేపుతారు. Hi guys, welcome again. Good evening guys, welcome back to again our channel. అయిపోయింది గోవా అంతా యుట్టేసినాం. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. నైట్ మేర్ కింద కొద్ది అట్లా తిరిగేద్దామని చెప్పి మావాడు ఒక లేన్ ఫ్లేవర్ చెప్పిండు ఐస్ క్రీమ్కి. ఆ ఫ్లేవర్ కోసం అయితే అటు పోయి మళ్ళీ ఇప్పుడే క్లియర్ చేసుకొని మంచిగా తిన్నాం. పోయి రూమ్కి మళ్ళీ తినాలన్నాం, పడుకోవాలా. పోయింది గాయస్, ట్రిప్ అయిపోయింది. గోవా నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అందరి పైసలు వచ్చినాయి, లొల్లులు అయినాయి. బాబు ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది ప్యారస్లో? చిన్న పన్నాయిరా దెబ్బలు పడ్డాం ఫ్రెండ్స్. మాకంటూ టైం వస్తాం ఫ్రెండ్స్. రాత్రి ఒక ట్రైనింగ్ ఫోన్లు వస్తాయి ఫ్రెండ్స్ మాకు కూడా. రాత్రి గోవా నుండి రిటర్న్ రాగానే మంచి ఘాటు, ఇటే మంచి లొకేషను, వాటర్ ఫాల్. మా వాళ్ళు అయితే టికెట్ తీస్తారు. ఫైన్కై ఒక 2 క్లిప్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలా. కార్లు అయితే చూసుకుంటా ఇది వచ్చేసి అంబుజా వాటర్ ఫాల్స్. ఇక్కడ నుండి అయితే కింద నుండి పాయింట్ కింద తడుస్తుంది, మళ్ళీ ప్రాబ్లం. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వావ్ వావ్ వావ్, వాట్ ఏ లొకేషన్. ఇలాగా మామ జారుతుంది. ఓ వెరీ కూల్, చల్లగా ఉన్నాయి. రే బండలు బాగా జారుతున్నాయి.
హెడ్డింగ్ టు నిజామాబాద్. వాట్ అబౌట్ ఫీలింగ్ గైస్? అందరు గుర్తురు బాబు చేస్తున్నాడు.